దాని నుండి మీరు సర్టిఫికేట్ తెచ్చుకోవాలి గదా! అదెట్లా అనేది నేను ఈ వీడియోలో జెప్తాను. అండ్ మొన్న రీసెంట్‌గా నేనొక వీడియో జేషిన. ఏంటి ఇక నుండి ఓపెన్ డిగ్రీస్ చెల్లవు అని. ఓకే. సో, దీనివల్ల యాక్చువల్లీ లాసా, ప్రాఫిటా అనేది పక్కన బెడితే 2014, 13 ఆ టైంలో నుండి చెప్తూనే ఉన్నారంట. యూజీసీ నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రంలో ఉన్న స్టడీ సెంటర్స్ అక్కడి వాళ్ళే కంప్లీట్ జేయాలి. నువ్వు తెలంగాణలో ఉన్నవా? తెలంగాణ స్టేట్‌కి చెందినవా? సో, మీరు కంపల్సరీగా తెలంగాణలోనే స్టడీ సెంటర్స్ జేయాలి. ఓకే. ఏపీ వాళ్ళకి గూడా ఇదే రూల్ వర్తిస్తది. బట్ ఐయామ్ నాట్ ష్యూర్ అబౌట్ ఏపీ. బట్ తెలంగాణకైతే పక్కా. ఎందుకంటే హైకోర్ట్ నుంచి ఆల్రెడీ ఇది పాస్ అయింది గాబట్టి. తెలంగాణ వాళ్ళు ఆల్రెడీ జేసిన వాళ్ళైతే నాకు తెలిసి మళ్ళీ వేరే ఏదైనా స్టడీ సెంటర్‌లో డిగ్రీ జేయండి. బెటరు. ఎట్లాగో ఓపెన్ డిగ్రీకైతే తక్కువనే కాస్ట్ అయితది. బట్ టైం మళ్ళా ఇన్వెస్ట్ చేయాలి. అదైతే నేను డెఫినైట్‌లీ యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు మనం మళ్ళా 3 ఏండ్ల దాకా ఈ డిగ్రీ దాకా ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఓపెన్‌లో సో, వెయిట్ జేయాల్సి ఉంటదనమాట. ఇది సంగతి. ఆహ్, ఇగ ఈ విషయానికొస్తే మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే జేసుకున్నారో, వాళ్ళు సర్టిఫికేట్ ఎట్లా అప్లై జేసుకోవాలనేది నేను జూపిస్తాను. హౌ టు అప్లై ఫర్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఒరిజినల్ డిగ్రీ టీసీ అనమాట. సో, క్లిక్ హియర్ పైన క్లిక్ జేస్తే మీకు ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో, స్టూడెంట్స్ ఎవరైతే ప్రొవిజనల్ కమ్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో కోసం అప్లై జేసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళందరూ స్కాన్డ్ ఫైల్ ఫార్మాట్ కంపల్సరీగా జేపీజీ ఆర్ పీజీలోనే ఉండాలి. 300 కేబీ కంటే తక్కువనే ఉండాలి సైజు. ఎస్ఎస్‌సి గాని, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఫాదర్ నేమ్ మీద, మదర్ నేమ్ మీద అంటే వాళ్ళ నేమ్ కంపల్సరీగా ఉండాలని. కాస్ట్ సర్టిఫికేట్ గూడా గావాలి. సో, ఇంకా అప్‌డేటెడ్ సర్టిఫికేట్ గురించి గావాలనుకుంటే ఇక్కడ ఫీ స్ట్రక్చర్, ఫీ డీటెయిల్స్ గూడా ఇక్కడ ఆల్రెడీ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. నేను అది గూడా చూపిస్తున్నాను జూడండి. సో, ఇది సైట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూడండి ఈ సైట్ లింక్. నెక్స్ట్ మనము ఇదే వెబ్‌సైట్‌లో అప్లై ఫర్ ఒరిజినల్ డిగ్రీ. ఓకే. పీజీ గాని, యూజీ గాని కంప్లీట్ చేసిన వాళ్ళు మీ పీజీ అయిపోయిన వెంటనే మీకు కంపల్సరీ ఇప్పుడు మీరు మన నార్మల్‌గా డిగ్రీ చేస్తే ఎట్లా మనకి ఒరిజినల్ డిగ్రీయో ఇది గూడా అంతే. సో, ఒరిజినల్ డిగ్రీ అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మీ అడ్మిషన్ నంబర్ ఎంటర్ చేయండి. ఇది చాలా మందికి తెలిసే అనుకుంటాను. అడ్మిషన్ నంబరు అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు బీఏ, బీకామ్, బీఎస్సీ వాళ్ళైతే డిగ్రీ కోర్సెస్ ఏవైతే ఉంటాయో 7 డిజిట్స్ ఎంటర్ చేయండి. పీజీ కోర్సెస్ వాళ్ళందరూ గూడా 8 డిజిట్స్ ఎంటర్ చేయండి. చాలామంది బీఎల్ఐసీ అంటే యూజీ కోర్స్ అనుకుంటారు. బీఎల్ఐసీ పీజీ కోర్సే. ఓకే. సో, మీరు 8 డిజిట్స్ అడ్మిషన్ నంబర్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఫర్దర్‌గా డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. వీటన్నింటి లింక్స్ నేను ఇండివిడ్యుయల్‌గా పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో, మీకు ఏ లింక్ కావాలంటే ఆ లింక్ నేను అక్కడ పోస్ట్ చేస్తాను. మీరు ఒకసారి చూడండి. చూసి మీరు అప్లై చేసుకోండి. ఇది ఆల్రెడీ పాస్డ్ ఔట్ స్టూడెంట్స్‌కి. ఫ్రెష్‌గా చేస్తున్న స్టూడెంట్స్ కూడా అయిపోయే వరకల్లా మీకు ఒక క్లారిటీ రావాలి గదా! అంటే మేము సర్టిఫికేట్స్ ఎక్కడ తెచ్చుకోవాలి? మరి ఏంటి? ఎట్లా అప్లై చేయాలి? ఏంటి పరిస్థితి అనే దాని గురించి ఐడియా ఉండాలి గాబట్టి నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నాను. ఇట్లాంటి ఫర్దర్ వీడియోస్ కోసం ఛానెల్‌ని రెగ్యులర్‌గా చూస్తూ ఛానెల్‌ని సపోర్ట్ జేస్తూ ఉండండి. థాంక్ యూ సో మచ్.